ఇప్పుడు వియోనాన్ని కంట్రోల్ చేయాలన్నమాట. కాలుకున్న గజ్జలు తీసేయండి అమ్మా. పిల్ల ఆడుకుంటుంది, మనం కంట్రోల్ చేయలేము. కానీ వాకింగ్ సమయంలో గజ్జల సౌండ్ లేకుండా కొంచెం గజ్జలు తీసేయండి. పిల్లని ఏం అనకండి, వదిలేయండి. అమ్మ కొంచెం కాలు గజ్జలు తీసి వాకింగ్ ఇస్తున్నాం. పిల్లల్ని ఏం అనొద్దు, కానీ మీరు మాత్రం వాక్యాన్ని శ్రద్ధగా వినాలని నేను ప్రభు పేట కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యన మా సహోదరులు అన్నగారు మరి నిన్నటి దినాన హైదరాబాద్ నుంచి మన మధ్యకు వచ్చి ఉన్నారు. అన్నయ్యని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకిద్దాము. చప్పట్లు కొడుతూ దైవజనుల్ని మనము ఆహ్వానించుకుందాం. ఏంటి సగం సగం కొట్టారు? ఎవరికి ప్రేమ లేదా? గట్టిగా కొట్టండి. చెక్. హల్లెలూయా. చెక్ చెక్. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. నిజం ఎప్పుడు ఒకటే ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఒకటే. ఆ ఒక్క దేవుడినే మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఈ విధంగా మీ సంఘంలోకి వచ్చి మరొకసారి మీతో వాక్యం పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. బిషప్ అయ్య గారికి వందనాలు, మా బ్రదర్ సంతోష్ గారికి, పాస్టర్ అయ్య గారికి వందనాలు, కమిటీ వారికి, సంఘ సభ్యులు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. దాదాపుగా 3 నెలలు అయినట్టుందండి మీ దగ్గర పరిచయం చేసి. ఓకే, చిన్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎవరు మొబైల్స్ చూడొద్దండి. మోడీ కూడా మొబైల్ చూడండి. మోడీ అంటే మన ప్రధానమంత్రి గారు. ఓకే, ప్రధానమంత్రి గారు కూడా మొబైల్ చూడరు. కానీ మనం ఎందుకు చూస్తామో మనకు తెలియదు. మనకు అంత అర్జెంట్ వర్క్స్ ఏ ఉండవు కాబట్టి మొబైల్ చూడొద్దు. ఒక 45 minutes to 1 hour ఏకాగ్రతతో చూడాలని, వినాలని అభ్యర్థన. మన దేవుడు నమ్మదగినవాడు. యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేశారు. ఒక చిన్న వాక్యం సందర్భం తీసుకొని ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏం చేశారనేది వాక్యమే చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఏమైందంటే ఒక దైవజనుడు ప్రసంగం చెప్పాడు అనుకోండి, ఆ దైవజనుడు చెప్పిన ప్రసంగం గురించి ఇంకొక 5 ప్రసంగం చేస్తున్నారు. రోస్టింగ్ అంట. ఓకే, మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం వినాలా. ఎవరో ఏదో చెప్పింది కాదుకోకుండా దైవ ప్రేరేపణ బట్టి చెప్పారు, దాన్ని రోస్ట్ చేసి ఇంకొక 5 వీడియోలు చేసి అది చూసుకొని ఇంకొకరు చేసుకొని అలాగా చేసుకుంటున్నారా కానీ దేవుడి యొక్క వర్తమానం ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఎంత దౌర్భాగ్యము కదండి. మరి ఏంటి ప్రభా, ఎలా చేయాలి, ఏ విధంగా సంఘాన్ని ముందుకు నడిపించాలి, లేకపోతే ఏం చెప్పమంటావు అని అంటే ఒక సన్నివేశాన్ని చెప్తూ యేసుక్రీస్తు వారు ఒక స్వస్థత కార్యం చేశారు. అది నేను చెప్పబోతున్నాను. మీ సంఘం అంతటికి ఏంటంటే ఒక హోంవర్క్ ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు ఎన్ని స్వస్థత కార్యాలు చేశారో చదువుకోండి. చదువుకున్న తర్వాత ప్రతి స్వస్థత కార్యంలోని ఒక ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. అంటే ఒక దైవ సందేశం ఉంది. ఆ దైవ సందేశాన్ని మీరు పఠించాల్సిందిగా కోరుచున్నాను. మీరు సంఘానికి ఇక్కడికి వచ్చి మీరు ఆరాధనలో పాల్గొంటే అదంతా ఒక ఎత్తు అయితే, మీరు కూడా మరి వాక్యానుసారంగా వాక్యం చదువుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. బైబిల్స్ తెరవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము
మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుండి 37 వరకే చదువుతామండి. ఓకే, 31 నుండి 37కు మరి ఎవరైనా చదవండి. చదివిన తర్వాత ఇంకా 37 వరకు. హల్లెలూయా. సమస్తమును బాగు చేయవాడంట. ఓకే, అపరిమితముగా ఆయన చేసిన కార్యాలు బట్టి ఆశ్చర్యపోయారంట. ఈరోజు నేను చెప్దాం అనుకున్న వాక్యానికి టైటిల్ ఏంటంటే ఎఫెతా అంటే తెరవబడెను. ఓకే, ఎఫెతా అంటే తెరవబడెను. ఇప్పుడు చదివారు కదండి, చదివాం వాక్యం. ఏమర్థమైంది? యేసుక్రీస్తు వారు ఎవరిని స్వస్థపరిచారు? ఏమండి, మీరు చెప్పకండి. చెవిటి నత్తి కదమ్మా. ఆల్ రైట్, అంతే కదా. యేసుక్రీస్తు వారు వెళ్ళారు, వెళ్ళి ఒక చెవిటోడు నేను అతనికి ఏమిటంట, చెవిటిను నత్తి ఉందంట, ముట్టి స్వస్థపరిచాడు, అంతే కదా. కానీ అందులో చాలా ఇన్నర్ మీనింగ్ ఉంది, చూద్దాం. యేసుక్రీస్తు వారు మనం పాత నిబంధనలో చూసుకుంటే మోషే తన కర్ర ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడంటే 42 అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఎన్ని అద్భుతాలు చేశాడంటే 38 అద్భుతాలు, రికార్డెడ్ 38 అద్భుతాలు చేస్తే 29 స్వస్థత అద్భుత కార్యములు, 9 ఏంటంటే నేచర్తో, ప్రకృతితో సంబంధించిన కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేసినట్టుగా చూస్తాం అన్నమాట. మరి యేసుక్రీస్తు వారి స్వస్థతలు గురించి చెప్పుకుంటే మీ అందరికీ తెలుసు. చెప్పండి, టక యూత్ కదా వీళ్ళు, యూత్ చెప్పండి. వాట్ గాడ్ హ్యాస్ డన్ మిరకల్స్ బై హీలింగ్. చెప్పండి అమ్మా. హీలింగ్స్. ఓకే, ఓకే, గుడ్ వన్ అంటే హీఈస్ అన్ ఆప్థమాలజిస్ట్. ఓకే, కుష్ఠరోగం అంటే హీఈస్ అ డెర్మటాలజిస్ట్. ఇంకా అంటే హీఈస్ అ గైనకాలజిస్ట్, రైట్. ఇంకా అలాగా చాలా చాలా చేశారు. 29 స్వస్థ కార్యాలు చేశారు, బట్ రికార్డెడ్ 29. కానీ యోహాన్ భక్తుడు అనేస్తాడు, నేను ఇవన్నీ రాయాలంటే నా దగ్గర పుస్తకం కానీ పెన్ను కానీ లేకపోతే ఇంక్ కానీ నా దగ్గర ఉండదని ఒక డైలాగ్ వేసేస్తాడు. ఓకే, సో ఈ విధంగా స్వస్థత కార్యాలు చేశారు. స్వస్థత కార్యాలు చేస్తూ చేస్తూ స్వస్థతలు అయితే ఓకే, చనిపోయిన వాళ్ళని లేపేశాడు కదండి. చనిపోయిన వాళ్ళని కూడా లేపాడు. అది చెప్పగలరా? కరెక్ట్. సూపర్, మీరందరూ బాగా ప్రసంగాలు వారి మీరే రెడీగా ఉన్నారు అసలు బయటికి వెళ్ళి ప్రసంగాలు చేయడానికి. వెరీ గుడ్. సో హీ రేజ్ ద డెడ్. తర్వాత ఇందాక చెప్పాను, ప్రకృతికి సంబంధించిన అద్భుతమైన కార్యాలు చేశారు యేసుక్రీస్తు వారు.
యా తుఫాన్, ఎస్. ఇంకా ఎర్ర సముద్రం పాయలుగా చేశారా? అది మోషే. అది ఇంకా నీటిని ద్రాక్ష రసంగా చేశారు. ఐ వాంటెడ్ టు బి ఇంటరాక్టివ్గా, అంటే ఇవన్నీ ప్రకృతి కాదు అది. ఓకే, సో అంటే నేను కొంచెం మీతో మాట్లాడి మీ దగ్గర నుండి సమాధానాలు రాబట్టాలని ఆశ. ఏంటంటే బైబిల్ అట్టుపోయి నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే బైబిల్లో ఉన్నదే మీకు చూపించి మీరు ఏ విధంగా బైబిల్లో అద్భుతమైన కార్యాలు మీరు చదవాలని ఆశపడుతున్నాను, కాబట్టి ఏ విధంగా చదవాలనేది మీకు నేర్పిస్తున్నాను. ఓకే, ఇలాగా యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడిచారు, తుఫాన్ నెమ్మలించారు, తర్వాత నీళ్ళని ద్రాక్షరసంగా చేశారు, అంజూరపు చెట్టును కూడా శపించినట్టుగా చూస్తాం. ఇవన్నీ మీకు అందరికీ తెలుసు. మరి యెషయా భక్తుడు ఏమంటాడంటే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఇప్పుడు నేను చెప్పిన అద్భుతమైన కార్యాలు లేకపోతే స్వస్థత కార్యాలు యేసుక్రీస్తు వారి శిలువ మీద చనిపోయిన తర్వాత జరిగాయా, ముందు జరిగాయా? ముందే జరిగాయి కదా. మరి ఇక్కడ యెషయా భక్తుడు ఏమంటున్నాడు? ఆయన పొందిన దెబ్బలు ఇంకా పొందలేదు కదా. ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్ పేమెంట్, అడ్వాన్స్గా. ఇదిగో నేను చనిపోనక్కర్లేదు, నేను చనిపోయిన తర్వాత నేను ఎలాగన్నా చేస్తాను, కానీ ఇది మీకు సూచనగా, ఇది నేను అడ్వాన్స్గా నేను నీకు స్వస్థలో చేసి చూపిస్తానని ఇవన్నీ చేసినట్టుగా మనం చూస్తాం. ఓకే ఓకే మార్క్ సువార్త 7వ అధ్యాయము 31వ వచనంలోకి వెళ్తే, ఆయన ఎక్కడి నుండి వెళ్ళారంటండి? తూరు ప్రాంతం విడిచి సీదోను ద్వారా డెకపోలి ప్రాంతం మీదకి నుండి గలిలేకి వెళ్ళారంట. అసలు ఎందుకు పెట్టారండి? అసలు దీనివల్ల అసలు ఏమైనా నేర్చుకోగలుగుతున్నావా? యేసుక్రీస్తు వారు 3-4 ప్రాంతాలకు వెళ్ళారండి. అయితే ఏంటి, ఎప్పుడన్నా చదివారా? ఎప్పుడన్నా ఆ క్వశ్చన్ వచ్చిందా మీకు? ఓకే, మీ దగ్గర పెద్ద బైబిల్ ఉంది కదా, పెద్ద బైబిల్ ఉందా? పెద్ద బైబిల్లో లాస్ట్ మ్యాప్ ఒకటి ఉంటుంది, 247వ పేజు, కొత్త నిబంధన కాలంలో పాలస్తీనా. ఓకే అమ్మా, కనబడుతుందా ఈ మ్యాప్? అందరు చూడండి. ఇప్పుడు చదవండి వాక్యం, ఇప్పుడు చదవండి. ఎక్కడి నుండి వెళ్ళారంట? ఎక్కడమ్మా? చూడండి అమ్మా, తూరు ఇక్కడ ఉంది. తూరు ప్రాంతం నుండి సీదోన్ వెళ్ళారు, మళ్ళీ పైకి వెళ్ళారు. చూడండి పైకి, తూరు నుండి సీదోన్కి వెళ్ళారు. అక్కడ నుండి డెకాపోలి వెళ్ళారు, మళ్ళా డెకాపోలి వెళ్ళారు, కిందకు వచ్చారు, మళ్ళా గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళారు. తూరు నుండి గలిలయకి వెళ్ళడానికి చాలా దగ్గర, కానీ ఆయన ఏం చేశారు? సీదోను, డెకాపోలి, తర్వాత గలిలయకి వచ్చారు. ఏమండి, ఆ విధంగా తిరిగారంటే యేసుక్రీస్తు వారు. ఎవరి కోసం? ఈ యొక్క ఎవరికి? చెవిటోడికిను నత్తోడికి స్వస్థపరచడానికి పాపం దేవుడు ఎంత శ్రమ పడ్డాడో చూడండి. ఓకే, దేవుడు ఎంత శ్రమ పడ్డాడో చూడండి. హీ హ్యాస్ టేకెన్ ద లాంగెస్ట్ రూట్. నేను ఎంవిపి కాలనీ నుండి రావాలి అంటే నేను ఇక్కడ సింహాచలం నుండి నేను మళ్ళీ అక్కడ ఏదో ఫార్మాసిటీ నుండి సింహాచలం నుండి ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎట్లా వెళ్ళారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి జగదాంబ వెళ్ళి తర్వాత పోర్ట్ ట్రస్ట్ వెళ్ళి మళ్ళీ అలా వచ్చి సింహాచలం వచ్చి మళ్ళీ మీ చర్చికి వచ్చినట్లు లెక్క. ఎందుకని? ఇక్కడ ఎవరో ప్రార్థన చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఎవరో ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళని సందర్శించడానికి వచ్చినట్లు లెక్క. ఓకే, అప్రాక్సిమేట్లీ 300 కిలోమీటర్లు యేసుక్రీస్తు వారు ఎక్స్ట్రాగా వెళ్ళారంట.
300 కిలోమీటర్. అప్పుడు మనకు ఓలా క్యాబ్స్ ఉన్నాయా అక్కడ ఆ పరిస్థితుల్లో? లేవు. పోనీ బైక్ ఉందా, కారు ఉందా? లేదు. జీసస్ హ్యాస్ టు వాక్. ఓకే, జీసస్ హ్యాస్ టు నడుచుకుంటా. ఎవరితో పాటు వెళ్ళారంట? శిష్యులతో పాటు నడుచుకుంటా వెళ్ళడం జరిగినట్టుగా మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళారు? ఓకే, ఆ యొక్క గలిలే ప్రాంతానికి వెళ్ళినట్టుగా చూస్తాం. డెకాపోలి అంటే 10 గ్రామాలను కలిసి ఉన్న గ్రామాలు. ఓకే, ఎందుకు వెళ్ళారు అంటే 3 Pలు. జీసస్ వాస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు వారు ప్రిపేర్ అవుతున్నారు. ఇదిగో నాకు సిలువ ఆల్రెడీ యేసుక్రీస్తు వారు కనపడుతుంది. హీ వాస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్. హీ నీడ్ క్వైట్నెస్. అంటే ఎందుకంటే హీ నీడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. ఎంత అద్భుతాలు చేసినా, ఎంత చేసిన కార్యక్రమాలు పొద్దు నుండి సాయంత్రం వరకు చేసిన యేసుక్రీస్తు వారు మర్చిపోలేని కార్యక్రమం ఏంటంటే హీ వాజ్ ప్రేయింగ్. ఓకే, హీ వాజ్ ప్రిపేరింగ్, హీ వాజ్ ప్రేయింగ్. తర్వాత హీ వాజ్ ఇన్ ప్రైవేట్ టైం. ఇదే సమయం ఎవరికి? డిసైపుల్స్ అంటే ఈ యొక్క శిష్యులతో ఎక్కువ సమయం గడిపే సమయం ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళే 300 కిలోమీటర్లు వెళ్ళే సమయాన్ని యేసుక్రీస్తు వారు శిష్యులతో ఎక్కువ సమయం గడిపినట్టుగా మనం చూస్తాం ప్రియబిడ్డలారా. అందుకనే హీ హ్యాస్ టేకెన్ ద లాంగెస్ట్ రూట్ ఈవెన్ దో దెర్ ఇస్ అ షార్టెస్ట్ రూట్. ఓకే, హీ హ్యాస్ టేకెన్ ద లాంగెస్ట్ రూట్. మరి తూరు, సీదోను, డెకాపోలి ఈ ప్రాంతాల నుండి ఎందుకు వెళ్ళారంటే అక్కడ అన్యులు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరినీ టచ్అప్ చేసుకుంటూ అక్కడ కూడా అద్భుతమైన కార్యాలు చేసుకుంటూ యేసుక్రీస్తు వారు అద్భుతమైన కార్యాలు చేసుకుంటూ ఆ యొక్క చెవుడు నత్తి గలవాడు బిడ్డ దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఫస్ట్ 31:7 అయిపోయింది కదా, 7:31 అయిపోయింది కదా. 31వ వచనం అయిపోయింది. 32వ వచనంకి వెళ్దాం. 32వ వచనంలో ఏమంది? చాలండి. ఇతనికి ఏముందంటండి? చెవుడు నత్తి. ఓకే, సో జనరల్గా చెవుడున్న వ్యక్తి చిన్నప్పటి నుండి ఎవరికైనా చెవుడు ఉందనుకోండి, ఆడికి వినపడదు కాబట్టి మాట్లాడలేడు. అందుకని నత్తి వస్తుంది అనమాట. చెవుడు ఉన్నవాడికి నత్తి వస్తుంది. మరి ఆ బిడ్డకి చెవుడితో పాటు నత్తి కూడా కాంబో ఆఫర్ అనుకోండి. ఓకే, మరి చెవిటోడు నత్తోడు పోనీ ఎవరైనా నత్తోడు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందండి? అవతలోడు ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? అబ్బా ఏం మాట్లాడుతున్నవారు అంటారా? జనరల్ కామెడీ చేస్తారు కదా, పాపం చేస్తారు కదా. ఏమంటారు? నత్తి పొక్కడి ఇలాంటివి అంటుంటారు కదా, అంటారు కదా. సో ఈ బిడ్డ ఏమైందంట? చెవుడు నత్తి, వినపడదు, సక్రమంగా మాట్లాడలేడు. అలాంటి బిడ్డని యేసుక్రీస్తు వారు సందర్శించారు. మరి కొన్ని సంవత్సరాలు అవమానాలు, బాధ ఎంతో భరించిన వ్యక్తిగా ఈ యొక్క చెవిటోడు నత్తోడు ఉన్నట్టుగా మనం చూస్తాం. జనరల్గా మన సంఘంలో ఎవరైనా ఉన్నారనుకుంటే అలాగా ఈ విధంగా ఎంతో బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ, ఆ బాధను కూడా దేవుడు చూసి ఈ బిడ్డను సందర్శించినట్టుగా మనం చూస్తాం. 32 కంటిన్యూ. ఇంకా వాడి మీద యేసుక్రీస్తు వారు వచ్చారు. జనసమూహం ఉంది. జనసమూహం అంటే ఈ బిడ్డను ఎవరో తీసుకొచ్చి, ప్రభువా నువ్వు ఈ బిడ్డ మీద చెయ్యేస్తే చాలు అన్నట్టుగా ఈ బిడ్డ మీద చెయ్యమని వాళ్ళు వాళ్ళు అడిగినట్టుగా చూస్తాం అన్నమాట. మరి యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేశారు కదండి. ఇందాక చెప్పుకున్న ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాల్లో కూడా చేతులేసి స్వస్థపరిచిన అద్భుతాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా రియల్ టఫ్ క్వశ్చన్ ఫర్ యూ, స్త్రీల సమాజం వారికి. యేసుక్రీస్తు వారు చెయ్యేసి స్వస్థపరిచిన స్వస్థత కార్యాలు ఏంటి? గుడ్డు వాడిని, కుష్టు వాడిని, తర్వాత
మూగ, చెవుడు, తర్వాత లెప్రసీ వాడిని, తర్వాత ఇందాక చెప్పినట్టుగా యాయిరు యాయిరు కాదు, ఎక్కడది విడోస్ సన్, పాడి ముట్టుకుంటాడు. పాడి ముట్టుకుంటే అబ్బాయి లెగిసిపోతాడు. ఓకే, విధురాలి యొక్క కుమారుని పాడి ముట్టుకుంటాడు. సో ఈ విధంగా యేసుక్రీస్తు వారు చెయ్యి వేస్తే స్వస్థతలు జరిగిపోయినట్టుగా చూస్తాం. 7:33. ఇక్కడ నుండి మొదలవుతుందండి స్టార్టింగ్. సమూహము ఉన్నారు కదా, ఉన్నారా? అందరు ఉన్నారా? యు ఆర్ విత్ మీ, లిజనింగ్ రైట్? ఓకే. యేసుక్రీస్తు వారు ఎందుకు వెళ్ళారు, తర్వాత ఎవరిని స్వస్థపరచడానికి వెళ్ళారు, ఇప్పుడు అసలైన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తు వారి స్వస్థత. సమూహం నుండి ఆయన వాడిని ఏకాంతముగా తీసుకెళ్ళిపోవడం. చాలా సమూహం ఉందంట. సమూహం ఊహించుకోండి, చాలా సమూహం ఉంది. వీడెవడు? చెవుడు, నత్తోడు వచ్చాడు. హీ సెపరేటెడ్. ఓకే, హీ సెపరేటెడ్ దిస్ పర్సన్ అండ్ టేకెన్ హిమ్ టు లోన్లీనెస్. అంటే నువ్వు ఎంత బాధలు పడ్డావో నాకు తెలుసు, నీ శ్రమ ఏంటో, నీ యొక్క అవమానం ఏంటో నాకు తెలుసు. కానీ నేను సమయాన్ని ఇస్తున్నానని చెప్పి ఆ బిడ్డను తీసుకొని పక్కకు తీసుకెళ్ళినట్టుగా చూస్తాం. హల్లెలూయా. సమయాన్ని, సమూహము నుండి వాని ఏకాంతముగా తోడుకొని పోయి ఏం చేశాడంట? 4 చేశాడండి. 4 చేశాడు. వీలైతే అండర్లైన్ చేసుకోండి. 4 చేశాడు. చదవండి, ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? చెవుల్లో వేలు పెట్టి, ఉమ్ము వేసి, ముట్టి, ఆకాశం వైపు కళ్ళెత్తి, ఈ 4 అన్నమాట. ఈ 4 చెప్పాలనుకుంటున్నాను. చెవుల్లో వేలు పెట్టి, ఉమ్ము వేసి, తర్వాత ఆకాశం వైపు కళ్ళెత్తి, తర్వాత నిట్టూర్పు విడిచాడు. ఈ బిడ్డ ఎలాంటి బిడ్డ అండి? చెవుడు, నత్తి. చెవుడు, నత్తి కాబట్టి వాడికి కనపడుతుందా? కనపడదా? మరి యేసుక్రీస్తు వారు మాట్లాడాడు అక్కడేం మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరిని ఎలా డీల్ చేయాలో యేసుక్రీస్తు వారు బాగా తెలుసు. వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాడికి వినపడుతుందా? వినపడదు. అందుకనే ఏం చేశారంట? తోడుకొని పోయి 4 సైకిల్ చేశారు. సైన్ లాంగ్వేజ్ వాడారు యేసుక్రీస్తు వారు. ఈ 4 అవతలున్న ఈ వ్యక్తికి తెలుసుకోగలడు. ఏం చేశాడంట? చెవుల్లో తన వ్రేలు పెట్టి, చెవుల్లో వ్రేలు పెట్టాడు. నిర్గమాకాండము 8వ అధ్యాయము 19వ వచనం. చాలండి. ఇప్పుడు నేను ఎందుకు నిర్గమాకాండంకి వెళ్ళమన్నానంటే, అక్కడ మీరు అందరికీ తెలుసు, మోషే అద్భుతాలు 10 తెగులు తెప్పిస్తాడు. 10వ తెగులు తెప్పించిన తర్వాత 3వ తెగులు ఇక్కడ జరుగుతుంది. 3వ తెగులు జరుగుతున్నప్పుడు మొదటి 2 వాళ్ళు శకునిగాండ్రు ఎంతే కదా, నేను చేస్తాను ఎగిరిపోయి చేస్తారు. కానీ 3వ తెగులకు వచ్చేటప్పటికి ఏమయ్యంట? పేర్లు వచ్చాయి కదండి, పేర్లు వచ్చాయి కదా. చదవండి ఇప్పుడు 8:19 చదవండి. దైవశక్తి అని అన్న దగ్గర కింద ఫుట్ నోట్ ఏముంటుందండి? దేవుని వ్రేలు. అంటే దేవుడు చేసిన అద్భుతమైన కార్యము అని ఎవరు ఒప్పుకుంటున్నారు? శకునగాండ్రు ఒప్పుకుంటారు. ఇది బాబోయ్ మేము చేయలేము, మా వల్ల కాదు, ఇది చేస్తే దేవుడే చేయాలి కాబట్టి ఇది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క చేతి యొక్క వ్రేలు యొక్క
పని అని హ్యాండ్స్ అప్ సిచ్యువేషన్. ఓకే, హ్యాండ్స్ అప్ సిచ్యువేషన్. బైబిల్ చదువుతున్నప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నేను చాలా ఏంటంటే వెనకతల మ్యాప్ను కూడా వదలలేదు, మ్యాప్ను కూడా వదలలేదు, కింద ఫుట్ నోట్ను కూడా వదలలేదు. ఫుట్ నోట్ ఊరికనే ఇవ్వలేదండి, కింద ఉంటుంది, బైబిల్ కింద ఉంటుంది, ఒక అక్షరం 2 అక్షరాలు ఉండి పైన ఫుట్ నోట్ ఉంటుంది. కింద చూసుకుంటే అది ఏమనుంది, దేవుని యొక్క వ్రేళ్ళు. ఓకే, దేవుని యొక్క వ్రేలు. ఆ యొక్క బిడ్డ యొక్క చెవిలో ఏం పెట్టాడంటే యేసుక్రీస్తు వారు, దేవుని యొక్క వ్రేలు, యేసుక్రీస్తు వారి యొక్క వ్రేలు. కీర్తనల గ్రంథం 139:14. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పట్టుచున్నాయి, కలుగుచున్నాయి. ఐ యామ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. నన్ను ఏ విధంగా నువ్వు సృష్టించావంటే నీ చేతులతో నన్ను సృష్టించావు తండ్రి అని కీర్తనకారుడు పొగుడుతున్నాడు దేవుని యొక్క సృష్టిని బట్టి. ఇంకా తీయొద్దులండి, దానియేలు 5వ అధ్యాయము 23-28లో మీ అందరికీ తెలుసు. బెల్షస్సరు రాజు ఓకే దేవుని యొక్క పరికరాలు తీసుకెళ్ళిపోయి మందు పార్టీ చేసుకుంటుంటే ఒక గోడ మీద ఒక వ్రేలు వచ్చి రాస్తుంది, మినే మినే టికెల్ ఫార్సెన్. దేవుని యొక్క వ్రేలు. ఈ వ్రేళ్ళే సృష్టికర్త యొక్క వేర్లే ఆ యొక్క చెవిటివాడి యొక్క చెవిలోకి పెట్టిన వ్రేళ్ళు. యోహాను సువార్త 8:6. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఆ బిడ్డ మీద రాళ్ళు ఇసిరేద్దామని వచ్చారు. యేసుక్రీస్తు వారు రాసేస్తున్నారు కింద. దేంతో రాసేస్తున్నారంట? వ్రేళ్ళతో వాళ్ళ జాతకం రాసేస్తున్నారు కింద. ఓకే, తర్వాత సిలువుపై దేవుని యొక్క చేతికి ఏం పడ్డాయండి మన కోసం? మేకులు. ఈ వ్రేళ్ళే సృష్టించడానికి తర్వాత తీర్పు తీర్చడానికి కూడా ఉపయోగపడినట్టుగా చూస్తాం. తీర్పు తీర్చడం ఎక్కడంటే దానియేలులో చూసాము, సృష్టికర్త కీర్తనలో చూసాము, నిర్గమాకాండంలో ఆ యొక్క సృష్టికర్త అద్భుతమైన కార్యములు చూసాము. ఆ దేవుని యొక్క వ్రేళ్ళు, అద్భుతం చేసే దేవుని యొక్క వ్రేళ్ళు ఆ యొక్క చెవిటివాడి యొక్క చెవుల్లో పెట్టగానే తర్వాత చూద్దాం ఏమైందో. ఓకే, దేవుని చెవులలో తన వ్రేళ్లను పెట్టి, ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ పాయింట్ చూద్దాం. ఉమ్మి వేసి వాని నాలుకను ముట్టాడంట. మనం వెళ్తుంటే పాపం ఆడు దగ్గొచ్చి ఉమ్మినా కూడా అరే నన్ను చూసే ఉమ్మాడని అనుకునే సందర్భాలు కూడా ఉంటాయండి. ఓకే, ఉంటాయి. ఓకే, మరి ఈ యొక్క ఇజ్రాయేలీలులో వాళ్ళ యొక్క హిస్టరీ చూస్తే పంది, తర్వాత స్త్రీలు క్షమించాలి విధవరాలు, తర్వాత శవం, తర్వాత ఈ యొక్క ఉమ్ము, ఈ 4 చూసుకుంటే చాలా అపవిత్రమైన వాటిగా వాళ్ళు పరిగణిస్తారు. ఏంటంటే పంది, విధవరాలు, శవం, తర్వాత ఉమ్ము. సో యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? ఉమ్మి వాని యొక్క నాలుకను, వాని యొక్క ఏం పెట్టారు? నాలుకను ముట్టారంట. అసలు వినడానికే కొంచెం అదోలాగా అనిపిస్తుంది, కానీ అక్కడ ఏంటంటే ఆ సిట్యువేషన్లో మన జీవితంలో ఎంత భయంకరమైన సిట్యువేషన్ అయినప్పటికీ కూడా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తున్నప్పటికీ కూడా నీకు కొన్నిసార్లు పూర్వపు స్థితి కంటే కిందకి వెళ్ళిపోతుంటావు. అలాంటి టైంలో కూడా దేవుణ్ణి పట్టుకుంటూ చూస్తూ ఉండాలి. ఓకే, వాడు యేసుక్రీస్తు వాడు ఉమ్మాడు కదా అని చెప్పేసి యేసుక్రీస్తు నువ్వు ఉమ్ముతావా అని చెప్పేసి నాకు అవసరం లేదు, నీ స్వస్థొద్దు, నువ్వు నన్ను ముట్టొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతే స్వస్థత జరుగుతుందా? జరగనే జరగదు. హీ వాజ్ వాచింగ్, హీ వాజ్ వెయిటింగ్ ఆన్ టు ద లార్డ్. ఏం చేస్తాడు దేవుడు అని ఎదురు చూస్తున్నాడు. మనము కూడా మన జీవితాల్లో కిందకి వెళ్ళిపోతుంటాం, పాతాళంలోకి వెళ్ళిపోతుంటాం, బట్ స్టిల్ మై రిడీమర్ లివ్స్. హల్లెలూయా.
మన దేవుడు సజీవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి నెమ్మదిగా మనల్ని మళ్ళీ పైకి తీసుకొస్తాడు. ఇక్కడ కూడా ఉమ్మి వాని యొక్క నాలుకని ముట్టినట్టుగా చూస్తాం. హీ వాజ్ డూయింగ్ అ మిరకల్. మనం ఏంటంటే ఆ అద్భుత కార్యం జరుగుతున్నప్పుడు, మన జీవితాల్లో అద్భుతమైన కార్యం జరుగుతున్నప్పుడు వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. 2 W's, వెయిట్ అండ్ వాచ్. యూ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. మనం ఏం చేస్తుంటామంటే మన జీవితంలో అద్భుతమైన కార్యం జరగనప్పుడు ఏం చేస్తుంటే మన ఓన్ డెసిషన్స్ మనం తీసేసుకుంటాం. అలా చేయకూడదు. వీ నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్ అండ్ వాచ్ ఆన్ ద లార్డ్. వీడు అదే చేశాడు. ఓకే, ఉమ్మాడు, నన్ను పట్టుకుంటున్నాడు, ఓకే, బట్ ఏం చేస్తాడు? నాకు కార్యం జరుగుతుంది కాబట్టి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో హి హస్ సీన్ ద మిరకల్. ఫస్ట్ ఏం చేశాడంటండి? చెవుల్లో వేలు పెట్టి, తర్వాత ఉమ్మి వేసి వాని యొక్క నాలుక ముట్టి. ఓకే, తర్వాత ఏం చేశాడో చూద్దాం. ఆకాశము వైపు కనులెత్తి. ఓకే, ఆకాశం వైపు కనులెత్తాడంట. ఆకాశం వైపు కనులెత్తాడు. చెవిలో ఏలు పెట్టి ఉమ్ము పెట్టి ఆకాశం వైపు కనులెత్తాడు. అంటే స్వస్థత నేను కాదు, ఇది పైనుండి వస్తుందిరా బాబు, ఇది దేవుని యొక్క స్వస్థత, ఇది దేవుని యొక్క శక్తి, ఇది దేవుని యొక్క కృప అని దేవుడు ఆ బిడ్డకి తెలియజేస్తున్నాడు. మాట్లాడితే వినపడదు కదా. ఇవన్నీ ఏంటంటే కోడ్ లాంగ్వేజెస్ ద్వారా యేసుక్రీస్తు స్వస్థపరుస్తున్నాడు. సో హీ సింగ్ అలా అనేటప్పటికీ ఏమనుకోవాలి? ఇది దేవుడి నుండి వస్తున్న శక్తి, దేవుని నుండి కలుగుతున్న కార్యముగా మనం చూడగలం. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్. తర్వాత ఏం చేశాడండి? నిట్టూర్పు అనమాట. హీ షోన్ కంపాషన్. ఈ నిట్టూర్పుని ఏ విధంగా చూడాలంటే హీ షోడ్ కంపాషన్. హీ షోడ్ కంపాషన్. నీ యొక్క శ్రమలు నాకు తెలుసు, నీ యొక్క అవమానాలు నాకు తెలుసు, నువ్వు పడ్డ బాధలు నాకు తెలుసు, కాబట్టి పైనుండి నీకు కృపను, పైనుండి నీకు స్వస్థతను దయచేస్తున్నాను చెప్పి ఒక నిట్టూర్పు విడిచినట్టుగా మనం చూస్తాం. ఈ 4 యేసుక్రీస్తు వారు చేశారు. చేసిన తర్వాత ఏం మాట్లాడారంట? ఎపథా అని వానికి చెప్పాను. అప్పుడు మాట్లాడారు యేసుక్రీస్తు వారు. అప్పుడు మాట్లాడారు. ఏం చెప్పారంట? ఎపథా అంటే తెరవబడును అని అర్థము. మన బైబిల్లో ట్రూ ట్రాన్స్లేషన్ చేసిన వన్ ఆఫ్ ద వర్డ్, అరామిక్ వర్డ్స్ ఏంటంటే ఎపథా అన్నమాట. మళ్ళీ ఇంకొక ప్రశ్న, బైబిల్లో ట్రూ ట్రాన్స్లేషన్ చేసిన కొన్ని పదాలు చెప్పుము. మీరు పాస్టర్ గారు చెప్పేస్తే అట్లా ప్రైజ్లో ఉండవు. చెప్పండి సార్. వావ్, వండర్ఫుల్. మీకు ఒక క్యాడ్బరీ చాక్లెట్. ఇంకా ఏలి లామా సబక్తాని ఎక్కడ చెప్పారమ్మా? అది సిలిమే చెప్పారు. ఎన్నో వర్డ్? ఓకే, సో అలాగా. ఇంకా చిన్నదానా లెమ్ము, దాని ట్రూ ట్రాన్స్లేషన్ తలి తాకుమి. ఓకే, ఆ విధంగా దేవుడు చెప్పిన అరామిక్ వర్డ్స్. ఓకే, ఎఫెత్తా అంటే తెరవబడును. ఆదాము అవ్వ. వెళ్ళిపోదాం, ఆది కాండంలోకి వెళ్ళిపోతే ఆదాము అవ్వ యొక్క జీవితాల్లో మళ్ళీ కళ్ళు తెరుచుకున్నాయా లేదా? వెళ్ళిపోదామండి. 3వ అధ్యాయంలో ఏముందో చూడండి ఒకసారి. అది నెగిటివ్ ఇంపాక్ట్. 3:7. అప్పుడు వారిద్దరి కన్నులు, ఎప్పుడంట? అంతా జరిగిపోయిన తర్వాత.
దేవుడు ఏం చెప్పాడు? వద్దు, తినొద్దు, యాపిల్స్ పండు వద్దు, అంతేనా? యాపిల్స్ పండు వద్దు, తినొద్దు అంటే విన్నారా? వినలేదు. తినేసిన తర్వాత పాపం అప్పుడు వారి యొక్క కళ్ళు తెరవబడ్డాయి అన్న వర్డ్, దానికి నేను ఇందాక ఏం చెప్పాను? ఎఫత్తా కదండి, ఎఫత్తా. పాపం తెరుచుకున్నాయి. ఎప్పుడు తెరుచుకున్నాయి? అప్పటికే పాపం అయిపోయింది, ఇంకా అయిపోయింది పాపం. ఎఫత్తా, పాపం వారి కళ్ళు అప్పుడు తెరచబడుచుకున్నాయి. ఓకే, ఆత్మీయ కళ్ళు అప్పుడు తెరుచుకున్నాయి పాపం. ఎప్పుడు? ఆజ్ఞ అతిక్రమించినప్పుడు తెరుచుకున్నాయి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్, రెండో రాజులు 6వ అధ్యాయం 6వ అధ్యాయము 13 నుండి చదువుదాం. 13 నుండి 17 వరకు చదువుదాం. చదవమ్మా. చదవండి. Fear not. హల్లెలూయా. బా, అసలు ఈ యొక్క 3-4 వచనాలు చదివినప్పుడు ఒళ్ళు, దాన్ని ఏమంటారు, గగురుపాటు అంటారు కదా. ఏం జరిగిందంట? రాజు ఏం చేశాడు? అరే, మన దగ్గర ఉన్న వాళ్ళందరూ రథాలు గుర్రాలు వెళ్ళి ఎలీషాని తీసుకురండి అబ్బాయి అని చెప్పి పంపిస్తాడు. ఎలీషా అక్కడ పర్వతం మీద అక్కడ ఉన్నాడు. నైట్ వచ్చారు, మొత్తం చుట్టుముట్టేశారు. ఎలీషా ఉన్న ప్రదేశం అంతా చుట్టుముట్టేశారు. ఎలీషా దగ్గర శిష్యుడుండి పొద్దున్నే మొహం కడుక్కుందాన్ని లేచి అలా చూసేటప్పటికి చుట్టూరు దే ఆర్ సరౌండెడ్ 360 degreesలో సరౌండెడ్ బై చారియట్స్ అండ్ హార్సెస్. ఓకే, రాజు యొక్క గుర్రాలు ఇవన్నీ వీళ్ళు చుట్టూరు ఉన్నట్టుగా చూస్తాం. చూసి ఈ యొక్క శిష్యుడు ఏం చెప్తున్నాడు ఎలీషా దగ్గరికి? అయ్యగారు మన చుట్టూరు సైన్యం వచ్చేసింది అని చెప్తాడు. చెప్తే ఎలీషా గారు ఏమన్నారు? వేరివాడా, అంతే, అలాగే అన్నట్లు లెక్క అనమాట. ప్రభువా, వీడికి ఎఫత్తా, రైట్, అంతేనా? ఏమన్నాడండి? అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడు కండ్లు ఎఫతా, వీడు కండ్లు ఎఫతా తెరవండి, వీడు కనబట్టలేదు, స్పిరిచువల్ వరల్డ్లో, స్పిరిచువల్ రెల్మ్లో లేడు. ఓన్లీ మానవులు ఏది చూస్తున్నారు అదే చూస్తున్నాడు. మానవులు ఏది చూస్తారు? మనకు కనపడేదే చూస్తారు. మీ రిపోర్ట్సే చూస్తారు. యు ఆర్ గోయింగ్ టు సీ ద రిపోర్ట్స్ వాట్ ద డాక్టర్ సేస్. ఏమండి, మీ రిపోర్ట్లు చాలా భయంకరంగా వచ్చాయని డాక్టర్ చెప్తాడు, అది వట్టి అబద్ధం. హల్లెలూయా.
ప్రార్థనతో ముందుకెళ్ళి దాన్ని జయించే సందర్భాలు, అనేకమైన సందర్భాలు ఇక్కడ కూడా అనేక మంది జీవితాల్లో జరిగి ఉంటాయని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. మరి ఎంత భయంకరం అంటే, మనం ఇహలోపక కళ్ళుతో మనం చూస్తే అది మనకి అసాధ్యం. అసాధ్యం. వీడేం చూస్తున్నాడు? ఈ యొక్క శిష్యుడు ఏం చూస్తున్నాడు? కళ్ళుతో చూసి ఆ యొక్క గుర్రాలు, ఆ యొక్క సైన్యం ఇవన్నీ చూసి భయపడిపోతున్నాడు. మరి ప్రవక్త భయపడ్డాడా? ఎలీషా ప్రవక్త భయపడ్డాడా? అటువైపు కూడా చూసుండడు. చూడుకోకుండా ఏమన్నా నువ్వు భయపడ, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో వీడి యొక్క కళ్ళను తెరువు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా వీడి కళ్ళు తెరుమని ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, వీడు చూచున్నట్లు దయచేసి వీడి కళ్ళను తెరుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడు కళ్ళు తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండుట చూసి, దేవుని యొక్క సైన్యం ఎవరిని చుట్టుముట్టేసిందంట? ఎలీషాని చుట్టుముట్టింది సరే, రాజు పంపించిన సైన్యాన్ని చుట్టూ కూడా చుట్టేసింది. అంటే ఎంత ప్రొటెక్షన్ దేవుడు ఇస్తున్నాడో చూడండి మనకి. మనం ఏ కళ్ళుతో చూస్తే, ఎలాంటి సందర్భాల్లో ఏ కళ్ళుతో చూస్తే ఎలాంటి సమాధానం వస్తుంది అనేది ఈ వాక్యం మనకి చెప్తుంది. మన దేవుని యొక్క మరి విజన్ని మనం చూసుకుంటూ ముందుకెళ్ళాలని దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ఓకే, అగ్ని రథములు ఇవన్నీ చూస్తున్నప్పుడు చూశాడంట. సో జనరల్గా ఈ యొక్క పాఠ్య భాగం నుండి చిన్న రెవల్యూషన్ మీ అందరికీ ఏంటంటే, ఆ రాజు ఉన్నాడు కదా, రాజు సాతాను. ఓకే, జాగ్రత్త వినండి. రాజు సాతాను. సాతాను ఎవరిని పంపించాడంట? వారి యొక్క గుర్రాల్ని రథాలని పంపించాడంట. దుష్ట శక్తుల్ని పంపించాడు. ఎవరి మీదకి? ఎలీషా మీదకి. అక్కడ మనల్ని రిప్రజెంట్ చేసుకుందాం. ఎలీషా బదులు మనం ఉన్నాం. సో మనం ఉంటే సాతాండు ఎవరిని పంపించాడంట? దుష్ట శక్తుల్ని మన మీదకి దండయాత్రకి పంపించాడు. ఓకే, పంపిస్తే మన చుట్టూరు ఏమున్నాయంట? దేవుని యొక్క దేవదూతల సమూహం మన చుట్టూ ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతారా నమ్మరా? నమ్ముతారా నమ్మరా? నేను వాక్యమే చెప్తున్నానండి బాబు. నేనేమి అనగనగా ఒక ఊర్లో అన్నట్టుగా ఏం చెప్పట్లేదు. వాక్యాన్ని రిఫరెన్స్ చేసుకొని చెప్పానా లేదా? మన చుట్టూ దేవుని యొక్క దేవదూతల సమూహం ఉంటాయి. ఓకే, సాతాను పంపిస్తాడు, ఇదిగో ఈ బిడ్డని కృంగది, లేకపోతే ఈ బిడ్డకి అనారోగ్యం కలగజేయి, లేకపోతే ఈ బిడ్డని పాడు చేయి, ఈ విధంగా పంపిస్తాడు. మన చుట్టూరు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క సమూహము, దేవుని యొక్క దేవదత్తుల సమూహం మన దగ్గర ఉండి మన ఎల్లవేళలా కాపాడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఈ విధంగా చూసుకుంటూ ముందుకు పోతే లాస్ట్ ఒక చిన్న రిఫరెన్స్ చెప్తాను. ఇస్సాకు జీవితం. ఇది మీ అందరూ క్లెయిమ్ చేసుకోండి. ఇస్సాకు జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యం నా జీవితంలో జరుగును గాక అని క్లెయిమ్ చేసుకోండి. దేవుడు మీ జీవితాలు అద్భుతం చేయను గాక. ఓకే, ఇస్సాకు జీవితంలో ఆదికాండం 26వ అధ్యాయంకి వచ్చేసండి. 26వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాలు చదువుదాం. చాలమ్మా. హల్లెలూయా. ఇదొకటి మన జీవితాల్లో చాలా అద్భుతమైన వచనం.
ఏం జరిగిందంట, ఇస్సాకు కాలంలో ఒక కరువు వచ్చిందంట. ఆ కరువులో మరి భయంకరమైన కరువు వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ కరువులో నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కరువులో అంటే అక్కడేం లేదనమాట, లేమి, డబ్బులు లేవు, లేకపోతే అక్కడ పంటలు పండట్లేదు, అక్కడ ఏమీ లేదు, జీరో. ద సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ద సిచ్యువేషన్ ఇస్ జీరో. ఆ జీరో సిచ్యువేషన్లో నిన్నే కాదు, నీ యొక్క సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తానని దేవుని యొక్క వాగ్దానం. ఈ వాగ్దానం అందరికీ కూడా వర్తిస్తుంది. యు క్లెయిమ్ దిస్ రెవల్యూషన్. ఓకే. ఈ యొక్క కరువు వచ్చినప్పుడు జనరల్గా ఏమవుతుంది, అరే ఇక్కడ కరువు వచ్చింది కదా, మనం వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోదాం, ఎక్కడన్నా మంచిగా గ్రీన్గా మంచి సస్యశ్యామలుగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి మనం వాళ్ళకి టెంట్స్ కదా, వాళ్ళందరూ బిల్డింగ్లు ఏం లేవు కదా, టెంట్లతో పాటు ఆ యొక్క గుడారాలు చుట్టుకొని వెళ్ళిపోతూ ఉండేవారు నోమాడ్స్. సో వెళ్ళిపోతూ ఉండేవారు. వెళ్ళిపోకోకుండా ఏం చెప్పాడు, ఓకే దేవుడు చెప్పిన ప్రదేశంలో ఉండి ఏం చేస్తున్నాడో చూద్దాం. 12వ వచనం. ఇస్సాకు హల్లెలూయా. ఆ సంవత్సరం ఇస్సాకు ఏం చేశాడంటండి, ఎవరన్నా కూడా కరువు ప్రాంతంలోకి వెళ్ళి ఎవరన్నా విత్తనాలు వేస్తారేంటండి, మరి ఎట్కారం కాకపోతే ఏమండి. అక్కడంతా కరువు అండి, నీళ్ళు లేవు, చుట్టూరు చూసుకుంటే కరువు ప్రాంతంలో ఏం చేస్తున్నంట, విత్తనాలు విత్తుతున్నాడంట. విత్తనాలు విత్తిన తర్వాత ఏం జరిగిందంట, ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఎంత వచ్చిందంటండి, 1,00,000 × 100 చెప్పండి నాకు, 1,00,00,000 రూపాయలు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో, కరువు పరిస్థితుల్లో, అసలు పరిస్థితి చూస్తే చాలా బ్యాడ్, అరే నా పరిస్థితి చాలా బ్యాడ్ రా అంటారా అంటారు కదా. అలాంటి పరిస్థితుల్లో ఏం చూసి చేశాడు, 26వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాల్లో చెప్పిన ఆ యొక్క వచనాల్ని గట్టిగా పట్టుకొని ఆత్మీయ నేత్రాలు తెరిచి, ఆత్మీయ నేత్రాలు ఎఫత్తా అయ్యి తెరవబడి దేవునిపై నమ్మకం ఉంచి చేసిన కార్యమే ఈ కార్యము. ఏం చేశాడంట, కరువు సమయంలో విత్తాడంట. విత్తిన తర్వాత 100 రెట్లు పొందుకున్నాడు. హల్లెలూయా. 100 రెట్లు ఎప్పుడు పొందుకున్నాడు, ఎప్పుడైతే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పిన వాగ్దానాన్ని ఎత్తి పెట్టుకొని నమ్మి విశ్వసించి ముందుకెళ్ళాడో అప్పుడు వచ్చింది. తర్వాత చదువుదేమేమైందో, గొప్పవాడైపోయాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే ఇట్లానే ఉంటుంది మరి. గొప్పవాడు కాదు సుమి, దాని ముందు ఇంకోటి ఉంది, అతడు మిక్కిలి అంటే అంబానీ అంటే టాప్ మోస్ట్ కదా. కోటీశ్వరులు చాలామంది ఉన్నారండి, వైజాగ్లో కూడా చాలామంది ఉన్నారు, కానీ అంబానీ ఒకడే కదా. ఓకే, మిక్కిలి గొప్పవాడు అయ్యే వరకు అభివృద్ధి పొందొచ్చు వచ్చాను. ఓకే, ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దేవుడు ఆశీర్వదించినప్పుడు ఫిలిస్తీయులు నీ శత్రువులు
నిన్ను చూసి ఏమంటారంట? అసూయ పడుదురుగాక యేసునామములో. ఎప్పుడు? నువ్వెప్పుడైతే నీ కళ్ళు ఎప్పత అయ్యి అంటే తెరవబడి దేవునిపై ఆధారపడినప్పుడు జరుగుతుంది సుమి. ఓకే, కళ్ళు ఎప్పుడు కూడా ఆయన వైపు, సిలువ వైపు ఉండాలి. ఓకే, ఈ మూడు ఈ ఇస్సాకు యొక్క జీవితంలో జరిగిన ఈ అద్భుతమైన కార్యం ఇంటికి వెళ్ళి చదవండి, చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చేద్దాం మార్క్ సువార్త. అయిపోయింది. ఆ, 7:35. వాడు ఏం చేస్తున్నాడంట? నాలుక సడలి తేటగా మాట్లాడెను అనొచ్చు కదండి. ఏమండి? వాడు నాలుక సడలి మాట్లాడెను అనొచ్చు కదా బైబిల్లో. తేటగా అంటే స్పష్టముగా, అప్పటికప్పుడు మాటలు వచ్చినాడు. ఏం మాట్లాడు అంటే 6 months 7 months బేబీ ఎలా మాట్లాడుతుంది? అమ్మ నాన్న. దానికి అమ్మ నాన్న గంతులేసేస్తారు, రైట్? ఓకే, తర్వాత ఇంక సంవత్సరంన్నరకి అమ్మ ఆకలి, పాలు, లేకపోతే అలాగే 2 పదాల వర్డ్సే మాట్లాడతారు కదండి. 2 సంవత్సరాలు అయితే ఓకే అమ్మ మొబైల్ మొబైల్ మొబైల్, అలాగే అలా మాట్లాడతారు. కానీ ఇక్కడ ఇన్స్టెంట్గా ఏమైందంట? తేటగా మాట్లాడుచుంటాడు. మన దేవుడు కార్యములు చేస్తే ఇలాగే ఉంటుంది. హల్లెలూయా. అక్షరాలు మాట్లాడేవాడు ఎలా మాట్లాడుతున్నాడంట? తేటగా మాట్లాడుచున్నాడంట. ఓకే, 36వ వచనంకి వచ్చేద్దాం. ఇది ఎవరికి చెప్పొద్దు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, బాబు ఇది నువ్వు వెళ్ళి అందరికీ చెప్పేస్తావేమో, ఎవరికి చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు అంటాడు? నేను వచ్చింది స్వస్థత కార్యాలు చేయడానికి కాదు, మీ అందరికీ రక్షించడానికి వచ్చాను నేను. మై మెసైనిక్ మిషన్ ఈజ్ టు సేవ్ యూ. మీ అందరినీ రక్షణ మార్గంలో నడిపించాలని వచ్చాను. కానీ మీ అందరూ వెళ్ళి నువ్వు ఇంకోటి చెప్తావు, ఇంకోటి వెళ్ళి ఇంకోటి చెప్తాడు. వాళ్ళందరూ ఏమనుకుంటాడు? దేవుడు స్వస్థత కార్యాలు చేసేవాడే అని అనుకుంటారు. కానీ నేను వచ్చిన కార్యం మాత్రం సిలువ కార్యము, మీ అందరికీ రక్షించే కార్యం గురించి నేను వచ్చాను. కానీ నేను వచ్చింది స్వస్థత ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్. ఓకే, స్వస్థతలు అనేది మెయిన్ కాదు దేవుని యొక్క ఆ యొక్క మిషన్లో, మెషానిక్ మిషన్లో స్వస్థత ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్. ఓకే, నన్ను స్వస్థతపరిచేవాడిగానే చూస్తారు కానీ రక్షకుడిగా చూడరని చెప్తున్నాడు అనమాట. ఎవరికి వెళ్ళి చెప్పొద్దు సుమి అని చెప్తున్నాడు ఆయన. 37 కొంచెం చేశాడు లేకపోతే కొన్ని కార్యాలు చేశాడు అని ఉందా? సమస్తము, వాట్ ఎవర్ ఇట్ మే బి టుడే మీ జీవితాల్లో మీది ఏ కార్యము కావాలనుకుంటున్నారో అది చేయగలడా లేడా దేవుడు? హల్లెలూయా. ఖచ్చితంగా తూచా తప్పకుండా చేయగలడు. నేను చదవలేదు కదా, నాకు రాదు ర్యాంకు అని అనుకోద్దు. గాడ్ క్యాన్ డూ మిరకల్స్. ఓకే, అలాగని ఏబిసిడీలు పెట్టి వచ్చేస్తే కాదు, కానీ మన ప్రయత్నం అంటే మనం ఉండాలి. ఓకే, సో ఈయన సమస్తము, ఎవ్రీథింగ్, హీ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ వెల్. సమస్తము బాగు చేయవాడు అని అంటున్నారు ఎవరు? జనసమూహం. ఓకే, లాస్ట్ రిఫరెన్స్గా ప్రకటన గ్రంథం 3:20లో నేను తలుపు నొద్ద నిలచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల తలుపు ఏం చేయాలంట? ఎఫతా. ఎప్పుడు మన తలుపులు ఎప్పుడు మూసేసుకునే ఉంటాయి. అసలు వీఆర్ నాట్ గివింగ్ ఎ ఛాన్స్ టు ద లార్డ్. మన హృదయం ఎప్పుడు
దాంట్లో చాలా 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 ఉండిపోయి అసలు ఓపెన్ చేయడానికి కూడా ఆస్కారం లేకుండా ఉండిపోతుంది. దేవుడు అంటున్నాడు కదా, నీ యొక్క ఎవడైనాను నా స్వరం విని తలుపు ఎఫతా, తలుపంట ఎఫతా అంటే తీస్తే నేను అతని వద్దకు వచ్చి, హీ వాంట్స్ టు స్పెండ్ టైమ్ విత్ అస్. నేను వాడితో నాతో కూడా అతడు భోజనం చేస్తాడు. ఐ వాంట్ టు హ్యావ్ సమ్ కమ్యూనియన్ విత్ యూ. ఓకే, నీతో సమయం గడపాలని ఉంది బాబు. ఎప్పుడంట, నువ్వు హృదయం అనే తలుపు తీసినప్పుడు. యూ హ్యావ్ టు ఓపెన్. నీ యొక్క హృదయం తలుపు తీస్తే అప్పుడు నేను వచ్చి నీ హృదయంలో ఉంటానని దేవుడు చెప్తున్నాడు. అవునండి, అవునా? మరి ఈ సమయంలో దేవునికి ఆ యొక్క హృదయంలోకి ఆహ్వానించి, ఎన్నో బాధలు ఉంటాయి. ఎస్, ప్రతి ఒక్కరికి ఏదో బాధ ఉంటుంది. ఆ బాధ నీకు దేవునికి అడ్డు ఉండకూడదు, అడ్డు ఉండకూడదు. అది తీసివేసి, ప్రభువా రండి, నా హృదయంలోకి రండి అని 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఓకే, 2 నిమిషాలు. ఏదైతేనేమి మీకు దేవుడికి ఏదైతే అడ్డుందో అది దేవుడిని పరిశుద్ధాత్మని అడుగుదాం. అది తీసివేసి నా హృదయంలోకి రండి దేవా అని ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన పరిశుద్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. కృపగల తండ్రి, దయగల నాయన యేసు రాజా, నీకు స్తుతి స్తోత్రాలు. నువ్వు నమ్మదగిన వాడవు ప్రభువా నా తండ్రి. వాక్యం ద్వారా నువ్వు మాట్లాడావు నాయన. వాక్యం ఎత్తిపెట్టుకొని సన్నిధిలోకి వస్తున్నాం ప్రభువా నా తండ్రి. మా యొక్క మరి కళ్ళు లేనోడికి ప్రభువా నా తండ్రి నాయన, లేకపోతే నా చెవిటి వాడికి ప్రభువా నా, చెవిటి వాడికి ప్రభువా నా, నత్తి వాడికి ప్రభువా నా తండ్రి నాయన. ఎప్పుడైతే నువ్వు ఎఫతా అని అన్నావో ప్రభువా నా తండ్రి నాయన, తెరవబడ్డాయి ప్రభువా నా తండ్రి. ఆ విధంగా నేను తండ్రి మా కళ్ళు, మా హృదయాలు ప్రభువా తెరవమని అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా నా తండ్రి, సహాయం చేయి ప్రభువా. ఏదైతే అడ్డుందో ప్రభువా, ఏదైతే అడ్డుందో ప్రభువా, నజరేయుడా ఏదైతే అడ్డుందో ప్రభువా నా తండ్రి, మా హృదయంలో ఏదైతే అడ్డుందో ప్రభువా, నజరేయుడు యేసు నామములో అది అడ్డు తొలగిపోవును గాక నీ నామములో నజరేయుడా నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, నీకు వందనాలు. మా జీవితాల్లో ప్రభువా, మా జీవితాల్లో అద్భుతాలు మేము చూడబోతున్నాం. దీన్ని బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి ప్రభువా నా తండ్రి. ఈ సంఘములో కార్యాలు జరుగుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సంఘములో అద్భుతాలు జరుగుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. నేను అద్భుతాలు అంటే ప్రభా నా తండ్రి, నేను ఇదిగో ప్రభా నా తండ్రి, అది ఏదైనప్పటికీ కూడా ప్రభా నా తండ్రి, అది చిన్నదైనప్పటికీ కూడా ప్రభా నా తండ్రి, నేను సమస్యలు, ఎన్నో సమస్యలు, ప్రతి సమస్యను బాగు చేయవాడు నువ్వే ప్రభా నా తండ్రి. హీ డస్ ఎవ్రీథింగ్ వెల్, హీ డస్ ఎవ్రీథింగ్ వెల్. హల్లెలూయా. You do everything, everything Lord. Nothing is impossible to you Lord Jesus. Nothing is impossible to you. మా జీవితాల్లో నువ్వు అద్భుతాలు జరిగించుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రేపటి దినంన చిన్నపిల్లల యొక్క సహవాస కూటం.